హాయ్ ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా ఎవరైతే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయితే మీ అందరికీ కూడా లభిస్తుందండి. సో ఈ ఉచిత విద్యుత్కు మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి కరెంట్ బిల్ రాదు. ఓకే, అంటే 200 యూనిట్ల వరకు మీరు ఫ్రీగా అయితే కరెంట్ బిల్ అయితే కాల్చుకోవచ్చు. సో దీనికి ఎవరెవరు అర్హులు, దాంతోపాటు ఏంటంటే అమ్మఒడికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. అలాగే విద్యా దీవెన, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇళ్ల పట్టాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనకు రిలీజ్ అయ్యాయి. సో నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఈ మేజర్ అప్డేట్స్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి ఇప్పుడే ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తూ ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నేను చాలా వీడియోస్ అనేవి తీసుకొస్తూ ఉంటాను. కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియోలోకి వస్తే చూడండి, ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి అంటే మీకు 200 యూనిట్ల కరెంట్ వరకు మీరు ఉచితంగా తీసుకోవచ్చండి. సో దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందుగా చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్కి సంబంధించినటువంటి వెహికల్స్ అనేటివి మనకు ఈ నెలలోనే పంపిణీ చేయబోతున్నారు. సో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అలాగే ఇప్పటికి కూడా ఎవరైనా మీ వెహికల్స్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నాము, రేషన్ వెహికల్స్ కోసం అంటే మీరు ఇప్పటికైనా అప్లై చేసుకోవచ్చని మనకు రీసెంట్గా మనకు అప్డేట్ కూడా రిలీజ్ చేశారు. సో మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నా కూడా మీకు నెక్స్ట్ డిసెంబర్లో అయితే ఆ వెహికల్స్ అనేటివి పంపిణీ చేస్తారు. అయితే డిసెంబర్ నెలలో మీ అందరికీ కూడా అంటే నెక్స్ట్ మంత్ ఒక వారం తర్వాత డిసెంబర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ మంత్లో మీకు అందబోయే పథకాల గురించి ఒక లిస్ట్ అయితే మనకు రిలీజ్ అయింది. ఈ పథకాలన్నీ కూడా మీ అందరికీ కూడా అందించబోతున్నారు. సో ఈ పథకాలన్నింటినీ మీరు ఏ విధంగా తీసుకోవాలి, సో మీకు ఎప్పుడు బ్యాంక్ ఖాతాలో వేయబోతున్నారు అనే విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఓకే, మరి వీడియోలోకి వచ్చినట్లయితే మనకు డిసెంబర్ 1వ తేదీన అండి ఫస్ట్ వన్ వచ్చేసి ఈ పెన్షన్ సంబంధించిందండి. సో పెన్షన్ అంటే ఒకే ఇంట్లో 2 పెన్షన్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేదా చాలా వరకు రీసెంట్గా సో ఆధార్ కార్డ్స్ కానీ ఇవన్నీ చేంజ్ చేసి పెన్షన్స్ తీసుకున్న వాళ్ళకి కానీ వారందరికీ ఇంట్లో పెన్షన్ అనేది ఒకరికి క్యాన్సిల్ చేసి ఇంకొకరి పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు. అదేవిధంగా కొంతమందికి ఏంటంటే పెన్షన్ అనేది 2750 రూపాయలు అయితే చేస్తున్నారు. సో ఈ 2750 రూపాయల పెన్షన్ అనేది అందరికీ రాదు. సో ఎవరికి వస్తుంది 2750 రూపాయల పెన్షన్ అంటే, ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్ పెన్షన్ స్కీమ్ ద్వారా 2250 రూపాయలు వస్తుంది. దాంతోపాటు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో ఆ డ్వాక్రా మహిళలు 60 years దాటిన వారందరికీ కూడా ఈ మరొక 500 రూపాయల పెన్షన్ అనేది అభయహస్తం పెన్షన్ ద్వారా వస్తుంది. అంటే వాళ్ళకు మొత్తం వచ్చేసి 2750 రూపాయల పెన్షన్ అనేది డిసెంబర్ 1వ తేదీ నుంచి అందిస్తారు. ఒకవేళ మీలో కూడా ఎవరైనా సరే డ్వాక్రా మహిళలు 60 years దాటిన వాళ్ళు ఉంటే మీరు కూడా అభయహస్తం పెన్షన్కి అయితే అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకుంటే మీకు కూడా దాదాపుగా 2750 రూపాయలు అనేది మీకు వస్తాయి. సో దానికి సంబంధించి సపరేట్ బుక్స్ అని కూడా ఇస్తారండి. ఇప్పుడు మీకు ఏదైతే పెన్షన్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఏదైతే బుక్ అనేది ప్రొవైడ్ చేశారో ఆ బుక్ కాకుండా మీకు సపరేట్గా ఒక బుక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీకు సపరేట్గా పెన్షన్ అనేది తీసుకోవచ్చు. అంటే మొత్తం వచ్చేసి 2750 రూపాయలు మీకు డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త పెన్షన్ అనేది అందిస్తారు. ఓకే, మరి ఉచిత విద్యుత్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగత్ జీవన్ జ్యోతి పథకం ద్వారా సో ఇళ్లకు ఉచిత విద్యుత్ ఇచ్చే పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఇదివరకే ప్రారంభించారు. సో ఈ పథకానికి సంబంధించి ఈ సంవత్సరానికి గాను దాదాపుగా 390 కోట్ల రూపాయలనైతే కేటాయించారు. అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 390 కోట్లు కేటాయించారండి. సో ఈ పథకం ద్వారా అప్లై చేసుకున్న వారికి ఏంటంటే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది అందిస్తారు. సో మీకు ఉచిత 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్ అనేది రాదు. సో 200 యూనిట్ల కంటే ఎక్కువ ఎంతైతే కరెంట్ బిల్ వస్తుందో దానికి మాత్రమే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. 2019 జూలై 24వ తేదీన ఈ పథకానికి సంబంధించి 200 యూనిట్ల వరకు ఎస్సీ వారికి ఉచితంగా విద్యుత్ అందజేస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించారు. సో ఇప్పటి వరకు ఈ పథకానికి అప్లై చేసుకున్న వారిలో దాదాపుగా 17,60,000 మంది వరకు అర్హులను అయితే గుర్తించారు. సో వీరందరికీ కూడా ఉచిత విద్యుత్తును అయితే అందిస్తారు. అయితే ఇప్పుడు ఒకవేళ ఇంకా మేము అప్లై చేసుకోలేదు, ఈ జగత్ జీవన్ జ్యోతి పథకానికి అప్లై చేసుకోలేదు, మాకు కూడా ఉచిత విద్యుత్ కావాలనుకునే ఎస్సీ వారు వచ్చేసి మీరు అప్లై చేసుకుంటే మీకు కూడా ఉచిత విద్యుత్ అనేది వస్తుంది. ఓకే, మీరు అప్లై చేసుకోవాలంటే మీ సేవలైనా అప్లై చేసుకోవచ్చు, లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే మీరు ఎక్కడైతే ఈ కరెంట్ బిల్ అయితే పే చేస్తూ ఉంటారో అక్కడికి వెళ్ళి మేము ఎస్సీ వాళ్ళమండి, మేము ఈ యొక్క జగత్ జీవన్ జ్యోతి పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నాము, 200 యూనిట్ల వరకు మీకు ఉచిత విద్యుత్ అనేది అందిస్తారు. ఓకే, సో దానికి సంబంధించి మీరు ఆధార్ కార్డు నెంబరు, అదేవిధంగా కరెంటు బిల్లు, క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసి మేము ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నామని చెప్తే సో వాళ్ళు మీకనే ఆ పథకానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి సో ఏ విధంగా ఎలక్ట్రిసిటీ ఉండాలి, సో మీకు లాస్ట్ 6 months ఏ విధంగా ఉండాలి, సో మంత్లీ ఎంతవరకు మీరు ఫ్రీగా వస్తుంది, సో దాని తర్వాత వచ్చే దానికి ఏ విధంగా ఛార్జెస్ ఉంటాయనేది చెప్తారు మీకు. సో అక్కడే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్
నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వచ్చేసి మనకు విద్యా దీవెనకు సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కోసం అయితే ఎదురు చూస్తున్నారండి. సో మీ అందరికీ కూడా ఒక శుభవార్త. సో త్వరలోనే విద్యా దీవెనకు సంబంధించినటువంటి డబ్బులు, అదేవిధంగా వసతి దీవెనకు సంబంధించిన డబ్బులు కూడా మీ యొక్క తల్లి ఖాతాలో వేయబోతున్నారు. సో విద్యా దీవెన వచ్చేసి మనకు ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అండి. వసతి దీవెన అంటే మీకు ఏదైతే ఖర్చులు, హాస్టల్ ఖర్చులు కావచ్చు, సో ఈ వివిధ ఖర్చులు ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన ఖర్చులు వచ్చేసి మనకు వసతి దీవెన డబ్బులు, అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి విద్యా దీవెన డబ్బులు. సో ఈ డబ్బులను అయితే మీ యొక్క బ్యాంకు ఖాతాల్లో వేయబోతున్నారు. సో మనకు ముందుగానే చెప్పారు నవంబర్ 2వ తేదీ నుంచి కాలేజీలు ఓపెన్ చేసిన వెంటనే వేస్తామని. సో కానీ కాలేజీలు ఓపెన్ చేసినా కూడా మళ్ళీ వివిధ కారణాలు అయితే వేయలేకపోయారు. కానీ ఇప్పుడు మనకు డిసెంబర్ నెలలో సో ఈ విద్యా దీవెనకు సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో, సో దాని కొంతమందికి అయితే 10,000 వస్తాయి. సో లాస్ట్ టైం రాని వాళ్ళకి 20,000 కూడా వేస్తారండి. సో అది వచ్చేసి మీకు ఫీజు రింబర్స్మెంట్గా మీరు కాలేజీలు పే చేసుకోవడానికి వేస్తారు. అదేవిధంగా ఇప్పటి వరకు మనకు 2 విడతలుగా ఈ విద్యా దీవెన డబ్బులు అయితే వేస్తూ ఉండేవారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం కూడా 3 విడతలుగా ఈ విద్యా దీవెన, అంటే మీకు ఎవ్రీ 4 మంత్స్కి ఒకసారి ఈ విద్యా దీవెనకి సంబంధించినటువంటి డబ్బులు అయితే మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి వేస్తారు. అంటే డైరెక్ట్గా మా తల్లి యొక్క బ్యాంక్ ఖాతాలో వేస్తారు. మీరు విత్డ్రా చేసుకొని కాలేజ్ ఫీజు అయితే కట్టొచ్చు. మరి వసతి దీవెన ద్వారా ఏదైతే డబ్బులు వస్తాయో అది హాస్టల్లో ఉండేవాళ్ళు, లేదంటే బయట ఉండి చదువుకునే వాళ్ళు, వేరే ఊర్లో ఉండి చదువుకునేవారు, ఇలాంటి వాళ్ళ కోసం వచ్చేసి మనకు వసతి దీవెన పథకానికి అప్లై చేసుకోవాలి. వాళ్ళకు కూడా ఈసారి మనకు 2వ విడతకు సంబంధించినటువంటి డబ్బులను అయితే వేయబోతున్నారు. సో మీరు చదివే క్లాస్ని బట్టి, అంటే ఐటీ వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది, డిప్లొమా వాళ్ళకు, డిగ్రీ వాళ్ళకు, బీటెక్ వాళ్ళకు, ఈ విధంగా మీ యొక్క ఎడ్యుకేషన్ లెవెల్ని బట్టి మీకు ఈ డబ్బులను అయితే అతి త్వరలోనే ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. సో ట్రాన్స్ఫర్ అయిన వెంటనే సో నేను మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి అమ్మఒడికి సంబంధించిందండి. సో అమ్మఒడి గురించి తెలుసుకోబోయే ముందుగా ఏంటంటే, రీసెంట్గా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఇళ్ల పటాలకు సంబంధించి అప్డేట్ కూడా రిలీజ్ అయింది. సో ఇళ్ల పటాలకు సంబంధించినటువంటి అప్డేట్, ఇళ్ల పటాలన్నీ కూడా రెడీ అయ్యాయి. సో ఇళ్ల పటాల పంపిణీ అనేది త్వరలోనే చేపట్టబోతున్నారు. సో మీకు నెక్స్ట్ మంత్ అంటే డిసెంబర్ నెలలోనే ఈ ఇళ్ల పటాలను కూడా పంపిణీ చేయబోతున్నారు. సో అందరికీ కూడా ఇళ్ల పటాలు ఈసారి ఎక్కడైతే కోర్టు కేసులు లేవో అన్ని జిల్లాల్లో కూడా ఇళ్ల పటాలను అయితే పంపిణీ చేయబోతున్నారు. సో అదే విధంగా కోర్టు కేసులు క్లియర్ అయిన ప్రతి జిల్లాలో ఎప్పటికప్పుడు ఇళ్ల పటాలు అనేది పంపిణీ చేస్తూ వస్తారు. కాకపోతే కొన్ని జిల్లాల్లో కోర్టు కేసులు ఉండి కొన్ని జిల్లాలో లేవు కాబట్టి ఈసారి మీకు రిజిస్ట్రేషన్ చేపించి ఇవ్వడం లేదు. సో ఫస్ట్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు డీఫామ్ పట్టాలను అయితే అందరికీ కూడా పంపిణీ చేయబోతున్నారు. ఫస్ట్ డీఫామ్ పట్టాలు అయితే పంపిణీ చేస్తాము. ఎప్పుడైతే అన్ని జిల్లాల్లో పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తవుతుందో, అంటే అన్ని కోర్టు కేసులు క్లియర్ అయ్యి పట్టాల పంపిణీ కార్యక్రమము పూర్తవుతుందో అప్పుడు మేము అన్నింటినీ ఒకేసారిగా రిజిస్ట్రేషన్ చేస్తామని మనకు ఆర్డర్స్ అయితే ఇష్యూ చేశారు. అయితే ప్రస్తుతానికి మాత్రం డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ సందర్భంగా అందరికీ వితిన్ 1 వీక్ లోపల, అంటే డిసెంబర్ 25 నుంచి ఒక వారం లోపల ఎక్కడైతే కోర్టు కేసులు లేవో అన్ని జిల్లాల్లో కూడా ఇళ్ల పట్టాలను అయితే పంపిణీ చేస్తామని మనకైతే ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అదే రోజున 15 లక్షల ఇళ్లకు కూడా శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. సో ఇల్లు కట్టించడానికి దాదాపుగా 15 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపన చేసిన ఇళ్లను మనకు 2022 డిసెంబర్ నెల నాటికి, అంటే డిసెంబర్ ఎండింగ్ నాటికి ఈ ఇల్లు అయితే పూర్తి చేసి అప్పుడు గృహప్రవేశం కూడా చేసేలా మనకు ఆర్డర్స్ అయితే ఇష్యూ చేశారు. అయితే ఈ వారం రోజుల పాటు, అంటే డిసెంబర్ 25 నుంచి వారం రోజుల పాటు ఇళ్ల పట్టాలు అయితే పంపిణీ చేస్తారు. అదేవిధంగా అమ్మఒడికి సంబంధించిందండి, డిసెంబర్ నెలలోనే అమ్మఒడికి సంబంధించినటువంటి డబ్బులను కూడా ఇవ్వబోతున్నారు. సో డిసెంబర్ 15వ తేదీన మా తల్లుల యొక్క ఎవరికైతే పెండింగ్ ఉన్నారో దాదాపుగా 2 లక్షల మందికి పైగా ఈ పెండింగ్ ఉన్న వారందరికీ కూడా సో అమ్మఒడికి సంబంధించిన 15,000 రూపాయల డబ్బులను అయితే మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి ఒకేసారిగా ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. ఓకే, అదేవిధంగా మీకు 2వ విడత వాళ్ళకు వచ్చేసి నెక్స్ట్ జనవరిలోనే వస్తుందండి. కానీ ఎవరైతే పెండింగ్లో ఉందో వాళ్ళకు మాత్రమే డిసెంబర్లో ఈ యొక్క అమ్మఒడికి సంబంధించిన డబ్బులను అయితే వేస్తారు. ఓకే, సో ఇదండి వాళ్ళ ఇంపార్టెంట్ అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.